కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలకూరు పంచాయతీ తూర్పుపేట ప్రాంతంలో యానంకు సంబంధించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని స్థానిక గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. డంపింగ్ యార్డ్ పనుల కోసం గ్రావెల్తో వచ్చిన 5 లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుడు జక్కల ప్రసాద్ బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు వడ్లమూరి సతీష్, ఇతర నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కోరంగి ఎస్ఐ సత్యనారాయణ, వీఆర్ఓ ప్రభుదాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆ 5 గ్రావెల్ లారీలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. తదనంతరం తహసీల్దార్ పి త్రినాథరావు యానం అధికారులతో చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించే వరకు పనులను పూర్తిగా నిలుపుదల చేయాలని ఆదేశించారు. అధికారుల హామీతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. సీజ్ చేసిన లారీలను తిరిగి యానం పీడబ్ల్యూడీ అధికారులకు అప్పగించారు. ఈరోజు అంటే నిన్న అనగా మనకి 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మనకి ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఏంటంటే మనకి పోలేకూరు మన రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న తూర్పుపేట ఏరియాలో అంటే ఏ విధమైన అనుమతులు లేకుండా ఒక చెరువు మట్టి పూడుస్తున్నారు, మట్టి తీసుకొచ్చి బయట నుంచి అని చెప్పి కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్ దాన్ని బేస్ చేసుకుని మా విఆర్ఓ గారిని అలాగే మన గ్రామ సర్వేని ఇద్దరిని కూడా ఇన్స్పెక్షన్ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి పంపడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఏంటంటే వాళ్ళు అక్కడ ఏదైతే మట్టి వేస్తున్నారో ఆ మట్టి వేసిన ప్లేస్ వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చేసి అది మనకి సర్వే నెంబర్ పోలేకూరు రెవెన్యూ విలేజ్ లో ఉన్న సర్వే నెంబర్ 84కి అడ్జసెంట్ గా ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు వెళ్ళే టైంకి ఏ విధమైన వెహికల్స్ కానీ మట్టి కానీ ఏం లేకపోవడంతో వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మళ్ళీ కంప్లైంట్ వచ్చింది. ఈ రోజు ఉదయం మళ్ళీ కంప్లైంట్ రావడం జరిగిందండి. కంప్లైంట్ వస్తే ఈ రోజు మళ్ళీ ఇమీడియట్ గా మాకు రెవెన్యూ వాళ్ళు మన విలేజ్ విఆర్ఓ గారు అలాగే గ్రామ సర్వేర్ గారు ఇద్దరు కూడా మళ్ళీ మన ఫీల్డ్కి వెళ్ళారు. వెళ్ళే టైంకి 5 లారీలు పెద్ద యూనిట్లో 5 లారీలు మట్టి తీసుకొచ్చి మనకి అక్కడ డంపింగ్ చేయడానికి రెడీగా పెట్టారు. విఆర్ఓ గారు వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమైనా అనుమతులు ఉన్నాయా లేదా అని అడగడం జరిగింది. ఏ విధమైన అనుమతులు లేకపోవడంతో ఆ 5 లారీలను కూడా మనకి సీజ్ చేసి పోలీసు వారి సహకారంతో మనకి ఎంఆర్ఓకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనకి యానం డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చారు. పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చి మనకి అది ఏదైతే మనకి ఇప్పుడు మట్టేస్తున్నారో దాంట్లో ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యిందండి. అది కన్స్ట్రక్షన్ చేయడం కోసం అని చెప్పి మనకి అక్కడ ఈ మట్టి మనం డిపార్ట్మెంట్ నుంచి మేమే తరలిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యానం గవర్నమెంట్ నుంచి వచ్చిన అనుమతులు అలాగే మనకి అక్కడ నుంచి ఉన్న ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో ఆ కాపీలన్నీ పరిశీలించడం జరిగింది. యానం వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకి అది యానం గవర్నమెంట్ లో పిఎస్ నెంబర్ A74 పిఎస్ నెంబర్ 4లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మన దగ్గర ఉన్న ప్రస్తుతం మన దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డుల దాకా పోలేకూరులో ఉన్న సర్వే నెంబర్ 84కి అడ్జసెంట్ గా అది ఉండడం జరిగింది. అంటే ఈ సమస్య ఏంటంటే మనకి యానం గవర్నమెంట్ కి మనకి సరిహద్దు సమస్య చాలా కాలం నుంచి అది పెండింగ్ లో ఉంది. కాబట్టి ప్రస్తుతం కూడా వీళ్ళు ఏదైతే మనకి ఎస్టీపీ కన్స్ట్రక్షన్ చేస్తామంటున్నారో అది మన యానంకి మనకి సరిహద్దులో ఉంది, బౌండరీ డిస్ప్యూట్ లో ఉంది. కాబట్టి యానం గవర్నమెంట్ నుంచి సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అలాగే మన ఏపీ గవర్నమెంట్ నుంచి సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ ప్లస్ డ్రైన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఈ ప్రస్తుతం ఏదైతే మనకి ఎస్టీపీ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ ఎవరిది అన్నది డిసైడ్ చేద్దాము. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ అయ్యే వరకు మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వర్క్లన్నీ కూడా నిలిపివేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అంగీకరించి మన ఈ సరిహద్దు సమస్య అయ్యే వరకు కంప్లీట్ అయ్యే వరకు కూడా కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే జరిగిందో అదంతా కూడా మన జిల్లా కలెక్టర్ గారు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అధికారుల ఆదేశాల మటుకు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం.